అందరికీ నమస్కారం. వినిత లైఫ్లో ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఒకరోజు కద్రు మరియు వినిత మధ్య ఒక బెట్టింగ్ జరిగింది. వాళ్ళు ఒక డివైన్ హార్స్ని చూశారు. వినిత చెప్పింది ఈ హార్స్ టైల్ వైట్గా ఉంది అని. కద్రు చెప్పింది కాదు కాదు బ్లాక్గా ఉంది అని. అప్పుడు వాళ్ళిద్దరూ బెట్ పెట్టుకున్నారు, ఎవరు కరెక్ట్ అయితే ఇంకొకరికి బానిసగా ఉండాలి అని. కానీ కద్రు చీట్ చేసింది. తన స్నేక్ చిల్డ్రన్స్ని పిలిచి మీరందరూ హార్స్ టైల్ మీద వెళ్ళి అటాచ్ అయ్యి బ్లాక్ లాగా కనిపించండి అని చెప్పింది. నెక్స్ట్ డే వాళ్ళు హార్స్ ని చూశారు. టైల్ బ్లాక్ గా కనిపించింది. వినిత ఓడిపోయింది. ఇలా వినిత కద్రుకి స్లేవ్ అయింది. గరుడ ఇది చూసి చాలా బాధపడ్డాడు. ఆయన అమ్మని చూసి ఒక మాట చెప్పాడు, అమ్మా నేను నిన్ను ఫ్రీ చేసేస్తా. మీ అమ్మని బానిస నుంచి తీసేయాలంటే నాకు ఒక కండిషన్ ఉంది అని చెప్పింది. మీరు నాకు అమృతం తెచ్చి ఇస్తే నేను వినితని ఫ్రీ చేస్తాను అని. గరుడ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన దేవలోకంకి వెళ్ళాడు. అక్కడ దేవతలు అందరూ కలిసి ఆయనని ఆపడానికి ట్రై చేశారు. కానీ గరుడ పవర్ కి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎవరు ఆపలేకపోయారు. అప్పుడు దేవేంద్ర ముందుకు వచ్చాడు. గరుడ, ఈ అమృతం దేవతలకి చెందింది, దాన్ని తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని అన్నాడు. గరుడ చాలా కామ్ గా రిప్లై ఇచ్చాడు, నేను నా కోసం కాదు నా అమ్మ కోసం వచ్చాను, ఆమెని ఫ్రీ చేయడానికి మాత్రమే. గరుడ సిన్సియారిటీని చూసి ఇంద్రునికి అర్థమయ్యింది. గరుడ చెప్పాడు, నేను అమృతంని స్నేక్స్ దగ్గర పెట్టా, కానీ వాళ్ళు తాగడానికి ముందు నువ్వు దాన్ని తిరిగి తీసుకెళ్లొచ్చు అని చెప్పాడు. ఇంద్రదేవుడు సరే అన్నాడు. గరుడ అమృతం తెచ్చి స్నేక్స్ దగ్గర పెట్టి మీరు అమృతం తాగాలంటే ఫస్ట్ స్నానం చేసి రావాలి అని చెప్పాడు. స్నేక్స్ అందరూ స్నానం కోసం వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రదేవుడు వచ్చి అమృతంని తిరిగి తీసుకెళ్లాడు. స్నేక్స్ తిరిగి వచ్చినప్పుడు అమృతం లేదు. అమృతం పెట్టిన ప్లేస్ లో నాకడం స్టార్ట్ చేశాయి. అప్పటి నుండే స్నేక్స్ టంగ్స్ ఎప్పుడూ 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. కానీ గరుడ తన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి వినిత ఫ్రీ అయ్యింది. గరుడ ప్రేమ, ధైర్యం మరియు ఇంటెలిజెన్స్ తో గెలిచాడు. దీని మోరల్ ఏంటంటే ట్రూ లవ్ కోసం చేసిన ప్రయత్నం ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. ఇంకా పేషెన్స్ లేకుండా డెసిషన్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ పేషెన్స్తో వెయిట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. రేపు కలుద్దాం.